అసలు ఏం జరిగింది నీట్లో? ఎక్కడ ఎవరిది తప్పు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్న ప్రకారమా, లేకపోతే రాజస్థాన్లో అక్కడ ఇక్కడ నిరసనలు కూడా జరుగుతున్నాయి, కొంతమంది చనిపోయారు? టెస్ట్ చేసే పద్ధతి తప్పు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సార్. పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఏ రోజైనా లీక్ అవుతుంది. జేఈ జరుగుతుంది ఇదే టైంలో సాయి గారు. ప్రతి టైంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఐఐటి హ్యాండిల్ చేస్తారు. ఈ సంవత్సరం ఐఐటి మెడ్రాస్ హ్యాండిల్ చేస్తే నెక్స్ట్ టైం ఐఐటి బాంబే హ్యాండిల్ చేస్తారు, తర్వాత ఐఐటి ఢిల్లీ హ్యాండిల్ చేస్తారు, ఐఐటి కాన్పూర్ హ్యాండిల్ చేస్తారు, ఐఐటి ఖరగ్పూర్ హ్యాండిల్ చేస్తారు. సీనియర్ ఐఐటి ఇప్పుడు కొత్త వచ్చిన ఐఐటీలు కాదు, పాత ఐఐటీలు డీల్ చేస్తారు. ఇవాళ దాకా మీరు జేఈలో పేపర్ లీక్ అయిందని ఎప్పుడైనా విన్నారా? జేఈలో కరెక్షన్ ఇష్యూస్ ఉందని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు సిబిఎస్ఈ మార్కింగ్ ప్రాబ్లం వచ్చింది, టెక్నాలజీ యూజ్ చేశారు, కరెక్టే. అది కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది, కరెక్టే. కానీ దట్ ఈస్ బికాజ్ యూఆర్ ట్రయింగ్ అవుట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐఐటి వాళ్ళు పిలిపించారు, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు బహుశా ఇంకా వారం కూర్చుంటే అయిపోతుంది, అదంతా సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ జేఈ అండ్ దిస్ ఇస్ క్లియర్లీ రాధాకృష్ణన్ కమిషన్ చెప్పారు కూడా. ఆఫ్టర్ లాస్ట్ టైం లీకేజ్ జరిగిన తర్వాత రాధాకృష్ణన్ కమిషన్ క్లియర్గా చెప్పారు దట్ సెక్యూరిటీ మెజర్స్ సరిపోవట్లేదు, దట్ పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఏదో ఒక రోజు డెఫినెట్గా లీక్ అవుతుంది. మన దగ్గర ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది. మీరు చూడండి, ఏ స్టేట్లో, రాజస్థాన్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఇక్కడ తెలంగాణలో జరిగింది, అటు వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇక హ్యూమన్ బీయింగ్స్ ఒక నా కొడుకో నా కూతుర్ని డాక్టర్ చేయాలి, దానికోసం నేను 10, 20, 30 లక్షల ఖర్చు పెడతాను. పేపర్ నాకు కావాలి. కన్వర్టెడ్ ఉంటేనే అమ్మేటోడు కూడా ఉంటాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ దెర్ ఇస్ ఎ బయర్ అండ్ దెన్ ఓన్లీ దెర్ బి ఎ సెల్లర్. మీరు ఆ బయర్ మార్కెట్ని కట్ ఆఫ్ చేసే సెల్లర్ ఉండరు. కానీ ఎలా చేయగలుగుతారు? గో టు బెక్, జస్ట్ డూ జేఈస్, నో పేపర్ అండ్ పెన్ టెస్ట్, ఇట్స్ ఎ కంప్యూటర్ టెస్ట్. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు వై నీట్ ఎగ్జామ్ ఇప్పుడు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వెళ్ళట్లేదు. మేబీ నో, నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో, కానీ నేను బహుశా అనుకుంటాను బికాస్ సబ్జెక్ట్స్, కానీ అక్కడ కూడా కెమిస్ట్రీ, అక్కడ కూడా మ్యాథమెటిక్స్ ఉంది కదా, అక్కడ కూడా ఫిజిక్స్ ఉంది కదా సాయి గారు. మీరు అక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్డీఏ ఎగ్జామ్ ఉంది. ఎన్డీఏ ఎందుకు సాయి గారు? మీరు చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్ తీసుకోండి, ఇట్స్ అ పేపర్ అండ్ పెన్ ఎగ్జామ్. చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఐసీడబ్ల్యూ కండక్ట్ చేస్తారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్. ఇవాళ దాకా అది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఫామ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఇది యాక్ట్. ఇవాళ దాకా సిఏ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఎప్పుడైనా విన్నారా? లేదు. లక్షల మంది రాస్తారు దాన్ని కూడా, చాలామంది. అండ్ సపోజ్ వన్ ఆఫ్ టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. జేఈ కన్నా టఫ్ ఉంటుంది, ఆలోచించండి. సో ఐ థింక్ సిస్టమిక్ ఫెయిలియర్ సాయి గారు. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఒకరోజు రాత్రి నెక్స్ట్ డే కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉండే. రాత్రి ఎవడో వచ్చాడు, అరే మన నారాయణ కూడా అక్కడ పేపర్లు దొరుకుతాయంట, మనం సైకిల్ వేసుకొని పోయాం. పేపర్లు కావాలి కదా, సైకిల్ వేసుకొని పోయాం. చదువు పక్కన పెట్టేసి కెమిస్ట్రీ పేపర్ కోసం వెళ్ళి అక్కడ వెళ్తే ఏంటి, వాడు అన్నాడు ఆ టీ షాప్ అన్నాడు, వీడు ఈ పాన్ డబ్బా అన్నాడు. తిరిగి రాత్రి 12 ఇంటికి వచ్చి పేపర్ లేదు, ఏం లేదు, చదువుకున్నాను కూర్చొని. సో మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది, ఈజీ వే అవుట్ అంటారు ఇంగ్లీష్లో. అది ఈజీ వే అవుట్. ఏది, నాకు పేపర్ ఇప్పించి నా అమ్మ నాన్నగారు, ఇన్ఫ్యాక్ట్ దర్స్ అ జోక్ సాయి గారు, నాట్ అ జోక్, రియల్లీ ఇట్ హ్యాపెన్. ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ కొడుకుకి పేపర్ కొన్నాడు, ఫుల్ పేపర్ ఇచ్చాడు వాడికి, వాడు 170 మార్కులు స్కోర్ చేశాడు అంతే. పేపర్ వచ్చిన తర్వాత కూడా అదే. సో ఐ థింక్ మన సొసైటీలో ప్రాబ్లమ్స్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుందా? మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు. దాని తర్వాత యాక్సిడెంట్లు జరగలేదా? జరిగింది కదా. బట్ యూ హావ్ టు సెట్ ద సిస్టమ్ రైట్. సరే, ఇప్పుడు కరెక్టే, కానీ వైష్ణవ్ గారు చెప్పారు, ఇంత చెప్పారు యాక్సిడెంట్ జరిగింది అది ఇది అని చెప్పి. నౌ టెక్నికల్ టచ్ కూడా జరగకూడదు. లాస్ట్ 3 months, 4 months, 5 months, 6 months నుంచి మేజర్ యాక్సిడెంట్లు ఎక్కడ మనం వినలేదు. చిన్న అక్కడెక్కడ జరుగుతుంటుంది. కవచ్ సిస్టమ్ వచ్చింది చాలా మటుకు, ఇట్స్ వర్కింగ్ రియలీ వెల్. ఫస్ట్ కవచ్ 100% సౌత్ సెంట్రల్ రైల్వేలో జరిగింది. కానీ నేనేం చెప్తున్నా అంటే, ప్రతి దానికి దేనికి ఒక కమిటీ పెట్టారు, సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇట్, రాధాకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చారు. సెక్యూరిటీ ఆఫ్ ద పేపర్ ఇస్ ద ప్రాబ్లం. మీరు పేపర్ సెట్ చేస్తున్నప్పటి నుంచే లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అప్పుడు మీరు అడగొచ్చు, ఐఐటీలో జేఈ కూడా అదే కావచ్చు కదా. జంబ్లింగ్ అప్ ఆఫ్ క్వశ్చన్స్ నడుస్తుంది. ఇదేంటి, స్టేట్ బ్యాంక్ ఒక సెట్ పంపిస్తారు, కెనరా బ్యాంక్ ఇంకో సెట్ పంపిస్తారు. స్టేట్ బ్యాంక్ పేపర్లో రిలీజ్ చేయాలంటున్నారు, ఒకసారి తప్పుగా కెనరా బ్యాంక్ పేపర్స్ రిలీజ్ చేస్తారు 2 సెంటర్స్లో, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అక్కడ. సో మీరు సరే, పిల్లలకి చాలా టెన్షన్ ఉంటుంది, పేరెంట్స్కి దానిపైన టెన్షన్ ఉంటుంది. లీక్ చేసి ఎవడో అడ్మిషన్ తీసుకున్నా అంటే ఐ థింక్ ఇది బిగ్గెస్ట్ క్రిమినల్. నేను దాన్ని మర్డర్ కన్నా పెద్ద తీసుకుంటాను, ఎక్స్ట్రీమ్ తీసుకుంటాను దాన్ని. సో డెఫినెట్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్,
ఇట్ హాస్ టు బి కాన్ఫిడెన్షియల్, ఇట్ హాస్ టు బి గుడ్. కానీ ఈసారి ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ యూస్ చేస్తా అంటున్నారు. ఏం చేసినా కానీ ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీలోనే పోతుంది ఇదంతా. ఎక్కడో లీక్ చేసేటోళ్ళు చేస్తారు. మీరు ఎంతైనా చేయండి, యూ హ్యావ్ టు కన్వర్ట్ టు ఫుల్ ప్రూఫ్ ఫార్మాట్. బహుశా ఐఐటీల దగ్గర అడిగితే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు మీకు ఏం చేయాలని. కానీ మన దేశంలో ఒక కల్చర్ ఉంది సాయి గారు, మీరు చూసుంటారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు స్ట్రగుల్ చేసి చదువుకోవాలని ఎప్పుడు చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు, 90% మంది ఉంటారు. 10% మందికి ఏంటి, నేను పేపర్లు ఇప్పించి మా పిల్లల్ని ఒక డాక్టర్ చేస్తాను, ఇది వాళ్ళకి, ఇది కాకపోతే చైనాకి పంపిస్తాను, ఇది కాకపోతే ఫిలిపీన్స్ పంపిస్తాను, కానీ వాళ్ళు డాక్టర్ చేస్తాను నేను. నేను ఎప్పుడు చెప్తున్నాను, కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ అన్రియలైజ్డ్ డ్రీమ్స్ అంట. ఓకే, నేను డాక్టర్ కాలేకపోయాను, నేను ఐఐటీకి వెళ్ళలేకపోయాను, నేను ఐఏఎంకి వెళ్ళలేకపోయాను, మా పిల్లలు వెళ్ళాలి. ఓకే, ఇది మీరు ఎప్పుడు మీ పిల్లల దగ్గర అడగరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అని అడగరు ఎప్పుడు. అండ్ ఐ హావ్ స్పోకెన్ అబౌట్ దిస్ నంబర్ ఆఫ్ టైమ్స్. జెన్యున్లీ ఇంట్రెస్ట్ ఉంది మెడిసిన్ అంటే వెళ్ళమని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, చైనాలో కోర్స్ ఉంది ఇప్పుడు, పిల్లలు అక్కడ వెళ్ళి వస్తున్నారు, తర్వాత ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఇండియాలో టు క్లియర్ ద లోకల్ ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్. కానీ అది కాదు పాయింట్. మన దగ్గర ఎన్నో మెడికల్ కాలేజ్ ఎక్స్పాండ్ అయినాయి ఇప్పుడు, ముందు చూస్తే చాలా మటుకు వచ్చినాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ అ షార్టేజ్ ఈవెన్ నౌ, దాంట్లో డౌట్ లేదు. మీరు రేపు 10,000 మెడికల్ సీట్స్ పెడితే డైల్యూట్ అయిపోతుంది, ఎంటైర్ కాన్సెప్ట్ విల్ గెట్ డైల్యూటెడ్. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఐఐటీలో, ఓల్డ్ ఐఐటీ ఫార్మాట్లో చదివిన వాళ్ళు, వాళ్ళే అంటున్నారు ఈ కొత్త ఐఐటీలో వచ్చారు చూడు సురేష్ గారు, అకాడమిక్స్ బాగలేదు, ప్రొఫెసర్స్ బాగలేరు అక్కడ, ప్రొఫెసర్స్ మంచి సీనియర్ ప్రొఫెసర్ లేరు. ఐ మీన్ ఐఐటీ మెడ్రాస్ ఇప్పుడు కూడా ప్రొఫెసర్ కామకోటి పేరు మీద ఉంది ఇప్పుడు కూడా, ఆయన అక్కడ ఈవెన్ దో ఈజ్ అ డైరెక్టర్, బట్ స్టిల్ దట్ నేమ్ ఇస్ దేర్. ఐఐటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్కి మన దగ్గర ఇంజనీరింగ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్న ప్రొఫెసర్స్ కన్నా చాలా తక్కువ శాలరీ. దే వర్క్ ఫర్ మోటివేషన్ సాయి గారు, సింపుల్ యాజ్ దాట్. నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి, యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట్లో చేసే పని మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ చేయాలండి, అది వాళ్ళు చేయట్లేదు. సో ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఎస్, రాజీనామా చేస్తే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుందంటే రేపు పొద్దున్నే ధర్మేంద్ర ప్రధాన్ మోదీ గారు సాక్ చేస్తారు. కానీ విల్ దట్ సాల్వ్ ద ప్రాబ్లమ్? ఇట్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ విల్ గెట్ సాల్వ్డ్ ఓన్లీ వెన్ మీరు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకొచ్చి ఎమ్యులేట్ సమ్ అదర్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్ని ఎమ్యులేట్ చేయొచ్చు, ఐఐటి జేఈని ఎమ్యులేట్ చేయొచ్చు, లేకుంటే ఇంకేదైనా ఎగ్జామ్ నడుస్తున్నప్పుడు కాన్ఫిడెన్షియల్, ఈవెన్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, స్టాఫ్ సెలక్షన్ బోర్డు కూడా, అది కూడా చేయొచ్చు మీరు, ఎన్డీఏ ఎగ్జామ్స్ లాగా అది కూడా చేయొచ్చు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సింపుల్, మనం ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఫింగర్ ఎక్కడ చూపిస్తున్నాడు, 3 ఫింగర్స్ మన వైపు కూడా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.